హైదరాబాద్ కుర్రకారు రేసింగ్లు జోరు ఆగడం లేదు. నగర శివారు రాజేంద్ర నగర్లో అతివేగంగా వెళ్తూ ప్రమాదకర స్టంట్స్ వేస్తున్నారు. రేసర్లపై ఫోకస్ పెట్టిన పోలీసులు పలువురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. 6 స్పోర్ట్స్ బైక్స్ని స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, రోడ్లపై స్టంట్లు చేస్తున్నటువంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అలాగే బైక్స్ని కూడా అదుపులో తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సుస్మిత? వీకెండ్ కావడంతో హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో కొంతమంది రేసర్లు బైక్ రేసింగ్ కు పాల్పడుతున్నట్టుగా కూడా సమాచారం అందడంతో కూడా పూర్తిగా ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వెళ్లి వారిని కట్టడించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం 6 మంది కూడా బైక్ రేసింగ్ కి పాల్పడుతున్నట్టు గుర్తించారు. పూర్తిగా పెద్ద పెద్ద శబ్దాలతో రైమంటి కూడా నగర శివారు ప్రాంత రోడ్డు పైన వెళ్తూ ఉండడంతో పక్కన వారికి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మితిమీరిన వేగంతో కూడా వెళ్తున్నట్టు కూడా సమాచారం. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. సమాచారం ఇవ్వడంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడ చేరుకుని వారందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ బైక్స్ ఏవైతే బైక్స్ ఉన్నాయో వాటిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం. అయితే రాజేంద్ర నగర్ కి సంబంధించిన ఈ ప్రాంతంలో ప్రతి ఆదివారం కూడా కొంతమంది బైక్ రేసింగ్ పాల్పడుతూ ఉంటారు. కొన్ని సమయాన్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా అది కట్టడి కాకపోతే కూడా అప్పుడప్పుడు సెషన్ డ్రగ్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదే తరుణంలో ఇవాళ వీకెండ్ కావడంతో కూడా చాలా మంది రేసర్లు బైక్ రేసింగ్ కి రోజు కూడా పాల్పడినట్టు తెలుస్తుంది. సో ట్రాఫిక్ పోలీసులు అయితే వారిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం. అయితే మిగిలిన వేగం బైక్ రేసింగ్ కి పాల్పడినట్టు కూడా సమాచారం. అయితే రాజేంద్ర డైరీ ఫామ్ వద్దకి 6 బైక్స్ ని కూడా ట్రాఫిక్ పోలీసులు అడ్డగించారు. ఒకవైపు ప్రమాదకరమైన స్థాయిలో స్టంట్స్ కూడా వాళ్ళు చేస్తున్నట్టు కూడా సమాచారం. ప్రమాదకరమైన స్టంట్స్ ఒకవైపు భారీ శబ్దాలతో, ఒకవైపు సైలెన్సర్స్ కూడా వేరే సైలెన్సర్స్ కూడా బైక్స్ కి ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు భారీ శబ్దాలతో స్టంట్స్ కి కారణంగా కూడా ట్రాఫిక్ పోలీసులతో వారిపైన కేసు నమోదు చేశారు. ఆ బైక్ పాల్పడుతున్న ఏదైతే స్పోర్ట్స్ బైక్స్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఓకే సుస్మిత.